సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. దాదాపు 47% మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేబర్ ఫోర్స్ ఎవరైతున్నారో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు. సో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటే ఏంది? ఇక్కడ పంటలు అనేది ఫస్ట్ వస్తుంది. రెండవది వచ్చేసి లైఫ్ స్టాక్, పశుపోషణ అనేది వస్తుంది. మూడోది వచ్చేసి మత్స్య సంపద, మరియు నాలుగోది వచ్చేసి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన, ఆ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన, ఆ యొక్క ములుగు జిల్లా తీసుకున్నా కానీ, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి తీసుకున్నా కానీ, ఇలాంటి ఎవరైతే స్థానికంగా ఉన్న ఆ యొక్క అటవీ ప్రాంతాల్లో ఆ యొక్క దగ్గరగా నివసిస్తున్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ ప్రోడక్ట్స్, మైనర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే అటవీ ఉత్పత్తులు ఏదైతున్నాయో ఆ కలప మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. సో 4 ఉపరంగాలు అనేది మనకి కలిగి ఉన్నాయి. ఒకటి పంటలు, రెండవది వచ్చేసి పశుపోషణ, మూడవది వచ్చేసి మత్స్య సంపద, నాలుగవది వచ్చేసి ఆ యొక్క అటవీ సంపద ఏదైతే ఉందో ఆ కలప ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47% మంది ఈ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో రాష్ట్ర జనాభాలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర శ్రామిక శక్తిలో దాదాపు 47% ఉద్యోగాలు అనేది కలిగి ఉన్నాయన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్నాం.